చూడండి ఫ్రెండ్స్, నేను బిర్యానీ చేస్తూ ఉన్నాను. బిర్యానీకి ఏమేమి చేయాలని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను నేను చేసేది. అండ్ నేను వచ్చి అదే ఎగ్జాక్ట్ బిర్యానీ తర చేసేదే, పలావ్ తరనే ఉంటుంది, కారం రుబ్బి చేసేది. అండ్ మీరు చూడండి, మీకు ఏమైనా ఇష్టమైతే ఈ మెథడ్ యూస్ చేసుకోండి. నేను ఇదే తర చేసేది మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చి పుదీనా, కొత్తిమీరకు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అండ్ ఇది వచ్చి పట్టా, లవంగము, కొంచెం కొమ్మరి, కొంచెం శొంఠి, అండ్కి ఇది వచ్చి మిరపకాయలు అండ్ టమాటో, ఒక టమాటో వేసుకున్నాను. అండ్ బిర్యానీ పౌడర్ ఎత్తుకున్నాను. అండ్ ఇది ఎత్తుకున్నాను. ఇవంతా రుబ్బుకో వచ్చిస్తాము ఫస్ట్ పోయి. ఇప్పుడు ఇది గ్రైండర్స్ వేసుకో వచ్చిస్తాను. ఆమెకి మిక్కిన ప్రాసెస్ చూపిస్తాను, చూసుకోండి. అట్లే చూడండి, ఈ తర అవంతా వేసి ఈ తర పేస్ట్ చేసుకొచ్చేసినాను. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. నేను ఎప్పుడు కరెంట్ స్టవ్ మీద చేసేది, దాని నుంచి కరెంట్ స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆమెకి కొంచెం ఆయిల్ పోసేసి ఎర్రగడ్డలు, కరివేపాకు, ఆమెకి దాన్ని ఏమంటారు కస్తూరి మెతి, అది వేస్తే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ బిర్యానీకి. ఆమెకి టమాటో వేసుకోండి. ఇదనంతా బాగా ఫ్రై చేసిరండి. అంటే బాగా సుద్దుగాల ఈ ఎర్రగడ్డలో అంతా బాగా సుద్దుగినాక ఆమెకి రుబ్బుకొని ఉండే కారం దానికి పోసేసి రంచేపు దీన్ని ఫ్రై చేయండి. అంటే ఆ పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోయే గంటను ఫ్రై చేయండి. ఆమెకి బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోండి. ఎంత కావాలనో అంత, మీకు ఎంత టేస్ట్కి ఎంత కావాలనో అంత వేసుకోండి. నేనైతే చాలా వేస్తాను. మా ఇంట్లో కారం తింటాడు మా హస్బెండ్. ఆమెకి చికెన్ వేసేసి బాగా తిప్పండి ఫ్రెండ్స్. చికెన్ కూడా బాగా మసాలా పొట్టాల, ఫ్రై కావాలా, బాగా ఉడికిపోయాల. అంటే ఇట్లా తిప్పుతారనేసి రంచేపు ఇడిసిస్తే ఉడకాల రంచి. ఆమెకి దాన్ని నీళ్ళు పోసుకొని బియ్యం వేయాల. చూసుకోండి కావాలంటే. నేను అట్లా ఎప్పుడు ఇట్లా చేసేది. చాలా అంటే చాలా బాగా వస్తుంది. వెరీ సింపుల్లో వెరీ ఈజీగా చేసేయచ్చు బిర్యానీ. నాకు ఆ తర వంచుకొని బాస్మతి రైస్ ఉడికేసుకొని తిరగా వేసేసి దాన్ని వేసేసి ఆ తర అంతా వచ్చేలే ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఇట్లా వేసేసేది. బాగా ఉడకబెట్టేసాను. ఆమెకి దీనికి నీళ్ళు పోసేసి బియ్యం వేసేసి పెట్టేశాను. అంతే, వెరీ సింపుల్ ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంటుంది. సేమ్ టు సేమ్ హోటల్లో బిర్యానీ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా మా హస్బెండ్ కూడా చాలా ఇష్టమయ్యా గీత చేసినప్పుడు. నా కూతురుకి మాత్రంకి ఒక రోజు కారము అంటూ ఉంటారు. అంతే, మా హస్బెండ్కి నాకు అంతా చాలా బాగుండే. మనము పెద్దోళ్ళు ఫ్రెండ్స్ ఎట్లన్నా అడ్జస్ట్ చేసుకొని తింటాము. అయితే బిడ్డలో ఆ తర్వాత తినే కయ్యలే కదా, వాళ్ళకి కారం అయ్యా అంటే పెరుగు తీసుకొని వచ్చి పెడుతుంది. అయితే కూడా ఈ మెథడ్ చాలా ఈజీగానే ఉంటుంది. నేనైతే ఏమిటికి స్టవ్ మీద చేస్తా ఉన్నాను, కరెంట్ స్టవ్ మీద అనుకున్నారా. యాక్చువల్లీ గ్యాస్ కమ్మీనే ఫ్రెండ్స్. ఇప్పుడు తెలుసు కదా గ్యాస్ ఎట్లా అయిపోయింది అనేసి, దానికి దీంట్లోనే చేసుకునేది నేను. ఇప్పుడు ఆంటీకి బియ్యం వేసేసి ఒక రంచేపు ఉడకబెట్టేసి మూసిపెట్టిడండ. ఒక 2 విజిల్లు అంతే, చాలాను వేసేస్తే కిందంతా మాడిపోతుంది. ఒక 2 విజిల్ ఇడిచిస్తే చాలు. ఆంటీకి ఉడుకు బిర్యానీ రెడీ. తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్, ఎవరెవరికి బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పేసి కమెంట్ బాక్స్లో కమెంట్ రాయండి. నాకైతే చాలా ఇష్టము. నా కూతుర్లు అడిగిన దానికి నేను చేసింది. మసాలా పొడి కావాలంటే మీరు ఇంకా బిర్యానీ పొడి కావాలంటే ఇంకా చేసుకోండి. ఆమెకి ఉప్పు కారము కరెక్ట్గా ఉందో లేదో చూసి కుక్కర్ విజిల్ వేసేసి పెట్టిరండి, మూసేసి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ ఫ్రైకి పుదీనాను, కొత్తిమీరని ఇట్లా సన్నగా కోసుకోండి. ఎర్రగడ్డ ఇట్లా కోసుకుండా, టమాటోను ఒక రంచి ఇట్లా ఒకటి టమాటోని కోసుకున్నాను, చిన్నకాయని, అండ్ మిరపకాయలు, అండ్ శొంఠి, నేను తెల్లగడ్డలు ఇది ఇంత వేసుకున్నాను. అండ్ ఇప్పుడు చికెన్ మెయిన్ వచ్చి చికెన్ పెట్టినాను. ఇప్పుడు ఫ్రై చేస్తాను, చికెన్ ఫ్రై. ఫస్ట్ ఒక బాండీలు పెట్టి కొంచెం నూనె పోసి సాసులు వేయండి. ఆమెకి కరివేపాకు కూడా వేసుకోండి. ఆమెకి ఎర్రగడ్డలని అంతా బాగా సుదిగించుకోండి. యాక్చువల్లీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రై చేసేది. అయితే నేను 2 చేస్తూ ఉంటుంది కదా, అట్లే అన్నిటికీ ఇంగ్రీడియంట్ అంతా కోసి పెట్టుకొని తింటున్నాయి ఫ్రెండ్స్. దీనికే సపరేట్గా దానికే సపరేట్గా. నేను వచ్చి మల్టీ టాలెంటెడ్ ఫ్రెండ్స్. ఒకే టైము 2 పనులకి యోచన చేస్తూ ఉంటాను. బిర్యానీ కావాలా అని చెప్పేసి దానికే నేను అది చేసినప్పుడే, బిర్యానీ చేసినప్పుడే దీనికి కావాల్సిన కూడా అంతా రెడీ చేసి పెట్టుకొని తింటుని. చూడండి, ఇప్పుడు అంతా మిక్స్ చేసేసి
ఆమెకి చికెన్ మసాలు ఆమెకి కూడి మసాలా కూడా ఉంటే వేసుకొని రంచి బాగా ఫ్రై చేయండి. ఎలా అంటే అప్పొచ్చి వాసన అంత పోలే కదా దానికి. చికెన్ వేసుకున్నాక కూడా మసాలా పొడి వేసుకోవచ్చు. అయితే నేను రంచి మసాలా పొడిని నూనెలో ఫ్రై చేస్తాను. ఎలా అంటే రంచి పచ్చి అదంతా పోయిస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా చేస్తే. దానికి ఒక 2 నీళ్ళు పోసి బాగా ఫ్రై చేసేసి ఉడకబెట్టేసి ఆమెకి దాంట్లో చికెన్ వేస్తే బాగా మసాలా పొడికి పొడుతుంది ఫ్రెండ్స్. అది నుంచి నీళ్ళుగా ఉంటుంది కదా, దాని నుంచి పొడుతుంది. ఈ మెథడ్ యూస్ చేయండి. చికెన్ వేసి నూనె వేయచ్చు. నేను ఆమెకి వేస్తాను. అయితే ఫస్ట్ ఈ తర చేస్తాను. మసాలా పొడిని వేసి ఆమెకి ఇంకా చికెన్ మసాలా ఉదిరించుకుంటాను. ఆమె 2 నీళ్ళు పోసి ఉడకబెడుతుంది. నుంచి నీళ్ళు పోసి నీట్గా ఉడకబెడుతుంది కొద్దిగా. దానికి ఒక తట్టు పెట్టేసి ఉడకబెడితే ఇది చికెన్ ఫ్రై రెడీ. అంతే, వెరీ సింపుల్. చూస్తా ఎంత భిన్న అయిపోయా. ఓకే, మీరు ఈ తర ట్రై చేసి చూడండి. వెరీ ఈజీ. చికెన్ మటన్ ఇవన్నీ వచ్చేసి ఎక్కడైనా ఉన్నాయి ఇంట్లో సామాన్లు చూడండి. ఈ సామాన్లు చూసే లోపల దిగులు వచ్చేస్తుంది. అన్ని సామాన్లు పడి ఉంటాయి. ఇంకా ఈ సామాన్లు అంతా కడిగేసి అందుకే ఇదంతా క్లీన్ చేసి ఎత్తి పెడుతుంది. ఇప్పుడు చూడండి, బిర్యానీ ఓపెన్ చేసి చూసి ఎంత బాగా వచ్చింది అని చెప్పేసి చూస్తా ఉంటే తినాలనిపిస్తుంది. తనే వెరీ సింపుల్. సేమ్ అచ్చం హోటల్లో ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. ఒకేసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంటే అయితే రంచి కారం అయింది అంతే. అయితే ఒకేసారి ట్రై చేయండి మీరు. వెరీ ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియో ఎట్లా అనిపించింది అని చెప్పేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఎట్లా చేసిండాను అని చెప్పేసి. ఏమన్నా మిస్ చేసింటే అంటే నేను పెరిగేయలేదు కదా, నాకు పెరిగి ఇష్టమయ్యేది బిర్యానీ పెరిగేసేకి. దానికే నేను పెరిగేయలేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకండా, నాకు ఇష్టంలో నేను వేసేది అంతే. అందుకే చూడండి ఇప్పుడు ఇది వచ్చి ఇది చికెన్ ఫ్రై కోడిగుడ్లు ఉడికేసింది అంతే. వెరీ సింపుల్ అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో టాటా బాయ్ బాయ్, సీ యూ, మీట్ యూ నెక్స్ట్ వీడియో. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా వంటలు, మా స్టైల్ వంటలు, కర్ణాటక స్టైల్ వంటలు కావాలంటే నేను చెప్పిస్తాను. అండ్ రాగముద్ద చేసుకొని తింటే అంతే ఫ్రెండ్స్. బాయ్. ఆమెకి చూడండి సంగటి బిర్యానీ అంతా పెట్టుకొని తింటూ ఉన్నాను. ఇది నా మీల్ పొద్దు. ఇది ఎట్లా అనిపించింది చెప్పేసి చెప్పండి అంతే ఫ్రెండ్స్. బాయ్.